నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే మున్సిపల్ ఎలక్షన్స్. మొన్నటి సర్పంచ్ ఎన్నికల హడావిడి ముగియక ముందే ఇప్పుడు పట్టణ పోరు మొదలైంది. ముందు వెనక చూసుకుని ముందడుగు వేయొద్దు అన్నట్టుగా అన్ని ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డా సిరిసిల్లపైనే అందరి ఫోకస్. ఈ కోటలను బద్దలు కొట్టారని కాంగ్రెస్ బీజేపీ స్కెచ్ వేస్తుంటే మా అడ్డాలో మాదే హవా అని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. మరి ఈ పొలిటికల్ వార్ ఎటు దారితీస్తోంది? మున్సిపల్ హీట్ ఎలా ఉంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు మున్సిపల్ ఎన్నికలపైనే. అసెంబ్లీ యుద్ధం ముగిసింది, పంచాయతీల సందడి తీరింది. ఇప్పుడు అసలైన పార్టీ గుర్తు పోరు మొదలైంది. ముఖ్యంగా గజ్వేల్, తూప్రాన్, సిరిసిల్ల ఈ పేర్లు వింటేనే రాజకీయ సెగలు పుడుతున్నాయి. గులాబీ బాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్డా సిరిసిల్లలో ఈసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది బీఆర్ఎస్ పార్టీకి గుండెకాయ. ఇప్పుడు గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మక అంశంగా మారాయి. గెలుపు తమదే కావాలని గులాబీ దళం కంకణం కట్టుకుంది. అందుకే ట్రబుల్ షూటర్ హరీష్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. గజ్వేల్ బాధ్యతలను హరీష్ రావు పర్యవేక్షిస్తుండగా ఇద్దరు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ పరిధిలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అప్పుడు పార్టీ గుర్తులు లేవు కాబట్టి సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టుగా పరిస్థితి ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి కేసీఆర్ను డిఫెన్స్లో పడేయాలని చూస్తోంది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు కాకుండా పక్కా గ్రౌండ్ లెవెల్ ప్లానింగ్తో హస్తం పార్టీ నేతలు వెళ్తున్నారు. కేసీఆర్ నియోజకవర్గం పరిధిలో గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉండగా కేటీఆర్కు సిరిసిల్ల మున్సిపాలిటీ ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో సమీకరణాలు ఎలా మారబోతాయన్న చర్చలు నడుస్తున్నాయి. మిగతా మున్సిపాలిటీలు ఒక ఎత్తైతే ఈ మూడింటిని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాయి. గజ్వేల్, తూప్రాన్లో పట్టు జారకుండా బీఆర్ఎస్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. స్వయంగా పార్టీ ముఖ్య నేత హరీష్ రావు ఈ మున్సిపాలిటీలకు ప్రత్యేక ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. సిరిసిల్ల అంటేనే ఒక మోడల్ డెవలప్మెంట్ అని బీఆర్ఎస్ చెప్తుంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం సమస్యలు వేరేలా ఉన్నాయని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల ఇప్పుడు పొలిటికల్ హాట్ కేక్. ఇక్కడ 39 డివిజన్లు ఉన్నాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపు ఆయన నాయకత్వానికి నిదర్శనంగా మారనుంది. కంచే చేను మేసే చందంగా కాకుండా పక్కాగా టిక్కెట్లు కేటాయింపు నుంచి నామినేషన్ల వరకు కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. సీనియర్ నాయకురాలు తులా ఉమను ఇన్ఛార్జిగా పెట్టి మెజార్టీ డివిజన్లో జెండా పాతాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కంటే ఇక్కడ బీజేపీయే బీఆర్ఎస్కు ముల్లులా మారే అవకాశం ఉంది. సిరిసిల్లలో కాంగ్రెస్ రేసులో వెనకబడి ఉన్నట్లు కనిపిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది. గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం. ఇక్కడ జరిగే ప్రతి ఎన్నిక కేసీఆర్ ఇమేజ్కు ఒక పరీక్ష లాంటిదే. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు కొన్ని చోట్ల వెనకబడ్డారు. అప్పట్లో నాయకులు ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లు పార్టీ గుర్తులేని ఎన్నికలు కాబట్టి లైట్ తీసుకున్నామని సర్ది చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఓడిపోతే అది నేరుగా అధినేత ఓటమిగా ముద్రపడుతుంది. గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఈసారి కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన సందేశం పంపాలని చూస్తోంది. పాతాళానికి పడినా పై చేయి మాదే ఉండాలి అన్న కసితో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం కొంత ఉన్నా ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కనిపిస్తోంది. సిరిసిల్ల నేతన్నల సమస్యలు, స్థానిక అంశాలను ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ ఇక్కడ జెండా పాతాలను చూస్తోంది. గతంలో కేటీఆర్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేది. కానీ మారిన రాజకీయ సమీకరణాల్లో ప్రతి వార్డు కీలకంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే క్షేత్రస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. గజ్వేల్, సిరిసిల్లను
చేజార్చుకుంటే రాజకీయంగా డిఫెన్స్లో పడతామని వారికి తెలుసు. అందుకే దెబ్బ తగిలిన చోట వెతుక్కోవాలి అన్నట్టు పంచాయతీల్లో పోగొట్టుకున్న పరువును మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి సంపాదించాలని వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వ్యూహం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలను గెలిస్తే కేసీఆర్ రాజకీయ ప్రభ తగ్గిపోయిందని ప్రచారం చేయడానికి వారికి మంచి అవకాశం దొరుకుతుంది. రాజకీయం అంటేనే ఎత్తుగడల చదరంగం. అడుగు పడకముందే ప్లాన్ ఉండాలి, దెబ్బ కొట్టకముందే గెలుపు తెలియాలి. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సరిగ్గా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలాకా, మరోవైపు కేంద్ర మంత్రి ఇలాకా. వెరసి సిరిసిల్ల మున్సిపాలిటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. మరి ఈ నేతన్నల పోరులో గెలుపు మగ్గం ఎవరిని వరిస్తుంది? సిరిసిల్ల కోటపై జెండా పాతేది ఎవరు? ఈ మున్సిపాలిటీ మీద బీజేపీ సీనియర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రభావం తక్కువే అయినా ప్రధాన పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరగవచ్చంటున్నారు. పార్టీ సీనియర్ నాయకురాలు తులా ఉమను ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి కేటీఆర్ అంతా తానే నడిపిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపు నుంచి నామినేషన్స్ దాఖలు వరకు అన్నిటినీ స్వయంగా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 39 డివిజన్స్ ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకుంటామన్నది బీఆర్ఎస్ ధీమా. మ్యాజిక్ మార్క్ కంటే ఎక్కువ సీట్లే కొడతామంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా సై అంటే సై అన్నట్టు ఉండటం ఉత్కంఠ రేపుతోంది. వేరే మున్సిపాలిటీల సంగతి ఎలా ఉన్నా అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం మున్సిపాలిటీలు చేజారకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ 3 మున్సిపాలిటీల మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారుతోంది. గజ్వేల్లో హరీష్ రావు చక్రం తిప్పుతుంటే సిరిసిల్లలో కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా సీన్ ఉంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టుగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రేపటి అసెంబ్లీ సమీకరణాలకు పునాది కానున్నాయి. మరి ఓటరు దేవుడు ఎవరి వైపు నిలుస్తాడో వేచి చూడాలి.